వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రెజెంట్ మనకు కేవలం 48 లక్షలకే ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్ చేస్తున్నారండి. సో మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. ఇళ్ళ మధ్యలో ఉంటుంది. ఈ ఇల్లుకు లోన్ గూడా తీసుకోవచ్చండి. సో మనకు చెరువుల పక్కన గానీ, కుంటల పక్కన గానీ, అలాగే బఫర్ జోన్‌లో గానీ, ఎఫ్‌టీఎల్ జోన్‌లో గానీ లేదండి. క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది. సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా వీడియోలోనే మెన్షన్ చేసి చెప్తామండి. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసినట్లయితే ఇల్లు ఎక్కడున్నది, నియర్ బై ఏమున్నాయనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. వీడియో నచ్చినట్లయితే లాస్ట్‌కి మా మొబైల్ నంబర్ ఇస్తాము. మా మొబైల్ నంబర్‌కు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. సో మనకు ఇదొచ్చేసి టోటల్‌గా కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. ఒక 1 మంత్ ఓల్డ్ హౌస్ అండి. సో వీళ్ళకు జాబ్ ట్రాన్స్‌ఫర్ కావడంతో 1 మంత్‌కే ఇల్లు మళ్ళీ సేల్ చేస్తున్నారండి. సో మనకు టోటల్‌గా 68 గజాలలో కన్‌స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. G+1 హౌస్ కన్‌స్ట్రక్షన్ చేశారు. మనకి ఇంటి ముందల కూడా 40 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకి గేట్ లోపలికి ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్‌లో ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. అలాగే మనకు స్టెప్స్ కింద ఇక్కడ మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఒక పాయింట్ ఇచ్చారు ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. సో మనకు వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ ప్లేస్ అనేది. ఇది వెస్ట్ సైడ్ నుంచి మనకు ఎంటర్ అవుతున్నామండి. ఎంటర్ కాగానే మనకు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్‌లో కూడా నార్త్ సైడ్ నుంచి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. అలాగే మనకు ఇక్కడ టీవీ సెట్ చేసుకోవడానికి ఇక్కడ టీవీ ఒకటి పాయింట్ ఇచ్చారండి. మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ గానీ, వాల్ సీలింగ్ డిజైన్ గానీ చాలా నీట్‌గా ఉంటుంది. సో ఇదొచ్చేసి బెడ్‌రూమ్ అండి. మనకు ఈ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ గూడా ఇచ్చారు. ఒక చిన్న ఫ్యామిలీకి ఇల్లనేది చాలా బావుంటుందండి. సో మనకు రెంట్‌కిస్తే కూడా 5,000 రెంటల్ ఇన్‌కమ్ వస్తుందండి ఒక ఫ్లోర్‌కు. టోటల్‌గా రెంట్ ఇస్తే ఒక 10,000 రెంట్ వస్తుంది. ఇది బెడ్‌రూమ్ అండి. దీంట్లో మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. దీంట్లో మనకు వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారండి. ఇక్కడ రైట్ సైడ్‌లో ఇక్కడొచ్చేసి మనకు కిచెన్ ఇచ్చారండి. సో మనకు ఇక్కడ కిచెన్ నుండి కూడా యూపీవీసీ విండో ఇచ్చారు. సో ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్‌లిచ్చారు. సో ఇది నార్త్ సైడ్ నుంచి డోర్ అండి. నార్త్ సైడ్ నుంచి మనకి ఇక్కడ ఒక ఎక్స్‌ట్రా స్పేస్ ఉంటుందండి. ఈ స్పేస్ కూడా మనం చెట్లు పెట్టుకోవడానికి కానీ, దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. మనం ఫ్యూచర్‌లో ఏమైనా కమర్షియల్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఇక్కడ 40 ఫీట్ రోడ్ ఉంటుంది కాబట్టికి, ఈ గోడ తీసేసి ఒక చిన్న షట్టర్ ఏసుకుంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సంప్ ఇచ్చారు. అలాగే మనకు సంపు పక్కన ఇక్కడ బోర్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్‌లో చూసుకున్నట్లయితే, ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి ఇది. లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చేసి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. ఈ లెఫ్ట్ సైడ్‌లో మనకి యూపీవీసీ విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లైట్స్ గాని, ఆ డోర్స్ గాని చాలా బావుంటుందండి ఇల్లిది. చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మనకి ఇక్కడొచ్చేసి బెడ్‌రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్‌రూమ్‌లో మనకి అటాచ్డ్ వాష్‌రూమ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఇక్కడ సెల్ఫ్‌లు ఇచ్చారు. ఇక్కడ విండో ఇచ్చారు. అలాగే మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు. ఇక్కడొచ్చేసి కిచెన్ అండి ఇది. ఆల్రెడీ ప్రెజెంట్ దీంట్లో స్టే చేస్తున్నారండి.
ఫస్ట్ ఫ్లోర్‌లో స్టే చేస్తున్నారు. కిందిది మాత్రం ఖాళీగున్నది. సో, ఇక్కడ మనకొక బాల్కనీ ఇచ్చారు. చిన్న బాల్కనీ. సో, ఇదండి. ఓవరాల్‌గా మీకు క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తామండి. హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుందండి. చెంగిచెర్ల మెయిన్ రోడ్‌కు దగ్గరలో ఉంటుంది. సో, మన ఇల్లొచ్చేసి ఇట్లా ఉంటుందండి. టోటల్‌గా ఇది 68 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్‌లో ఉంటుంది. ఇంటి ముందొచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ ఉంటుంది. 40 ఫీట్ రోడ్ ఉంటుంది. G+1 హౌస్ కన్‌స్ట్రక్షన్ చేశారు. ప్రైస్ వచ్చేసి మనకు 48 లాక్స్ చెప్తున్నారు. 48 లక్షలు చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. సో, మనకు చెంగిచెర్ల మెయిన్ రోడ్‌కు 700 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. 700 మీటర్స్ ఉంటుందండి. సో, మనకు ఈ హైవే నుండి చెంగిచెర్ల ఈ హైవే నుండి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకు ఉప్పల్ గాని, అలాగే సికింద్రాబాద్ గాని, నాగోల్ గాని, ఎల్బీ నగర్ గాని, కుక్కట్పల్లి గాని, హైటెక్ సిటీ గాని, బోరాబండ గాని ఎక్కడికైనా సరే ఇక్కడి నుంచి బస్సులు అవైలబుల్‌లో ఉంటాయండి. సో, మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కేవలం 8 నిమిషాల్లో రీచ్ కావచ్చండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే చాలా మందికి తెలవదండి. చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అలాగే మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉన్నాయో పెద్ద రైల్వే స్టేషన్‌లు, ఈ చర్లపల్లి రైల్వే టెర్మినల్ గూడా అలా కన్‌స్ట్రక్షన్ చేసిర్రండి. మనకు ఒక 1 మంత్‌లో ఓపెన్ గూడా చేస్తున్నారు. మనకు ఫ్యూచర్‌లో ట్రైన్స్ స్టార్ట్ కావడం, ఎండ్ కావడం ఇక్కడ నుంచే జరుగుతుందండి. సో, అందుకోసం ఈ ఏరియా అనేది మంచి ప్రైమ్ లొకేషన్. మంచిగా డెవలప్ అయితుందండి ఈ ఏరియా. అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్‌కి కూడా కేవలం 15 నిమిషాల్లో రీచ్ కావచ్చండి ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు. సో, మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్ రేడియస్‌లో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే మనకు ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. సో, అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. 48 లక్షలు చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. సో, ఎవరైనా హైదరాబాద్‌లో గాని, ఆల్ ఓవర్ తెలంగాణలో గాని ఓపెన్ ప్లాట్స్ గాని, ఇండిపెండెంట్ హౌస్ గాని, అపార్ట్మెంట్ ప్లాట్ గాని అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అందిస్తాము అండ్ కొనిస్తామండి. క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీస్ ఉంటాయండి మన దగ్గర. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.